పిల్లరా మనం గడిచిన దినాన్న సువార్త, రక్షణ సువార్తలు 2 భాగాలున్నాయని. అందులో మొదటి భాగం దేవుని రాజ్యమును గూర్చినటువంటి సత్యమని, రెండవది యేసుక్రీస్తు నామమును గూర్చిన సత్యమని 2 ఉన్నాయని, అందులో దేవుని రాజ్యానికి సంబంధించి 10 అంశాలు, అలాగే యేసుక్రీస్తు నామమునకు సంబంధించిన 10 అంశాలు ఉన్నాయని టూకీగా తెలుసుకోవటం జరిగింది. దేవుని గూర్చిన రాజ్యంలో ఆ 10 అంశాల్లో మొదటి అంశం మనం దేవునిని గురించిన సత్యం అని. దేవుని గురించి నేర్చుకుంటున్న ప్రతిసారి, ఆలోచిస్తున్న ప్రతిసారి నిజంగా చాలా గొప్ప విషయాలు, ఇంతకు మించి మనకేమి తెలుసుకోవాల్సిన అక్కర్లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యకరంగా దేవుడు అనేకం మనలకి నేర్పించడానికి సిద్ధపడతాడు. ప్రాముఖ్యంగా ఈ దినం దేవుని గురించిన సత్యంలో ఒక పరిచయం మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక 4 పరిచయానికి సంబంధించినటువంటి 4 విషయాలున్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే, దేవుడు అన్నటువంటి పదం ఇంతవరకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మూఢ విశ్వాసాలు రూపుమాపబడ్డాయి. అంధవిశ్వాసాలు రూపుమాపబడ్డాయి. అలాగే కొన్ని ఆచారాలున్నాయి. మూఢాచారాలు అంటారు కదా! అటువంటివి రూపుమాపబడ్డాయి. ఎన్నో భయాందోళనలు దూరం చేయబడ్డాయి. ప్రాణం పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయో అవన్నీ గుర్తిరిగి వాటికి రెమెడీస్, పరిష్కార మార్గాలు కనుక్కోవటం జరిగింది. వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అలాంటి పరిస్థితుల మధ్య కూడా ఈ సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో ఉన్న క్రమాన్ని చూసినప్పుడు, మానవుణ్ణి చూసినప్పుడు, పైనున్నటువంటి ఈ ఆకాశము, ఈ నక్షత్రాలు, ఈ గమనాలు వీటన్నిటిని చూసినప్పుడు దేవుడంటూ ఒక ఆయనైతే ఉన్నాడు అని సర్వలోకమెల్లా ఒప్పుకుంటుంది. ఆయన దేవుడంటూ ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంత విశాలమైనటువంటి, ఇంత గొప్పదైనటువంటి సిస్టమ్ ఈ ప్రకృతిలో జరగటం అసాధ్యం అని ఒక ఏకాభిప్రాయానికి లోకమెల్లా వచ్చి, ఏదో ఒక అదృశ్య శక్తి ఉన్నది, ఎవరో ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తూ ఉన్నది. దాన్ని ఆస్తికులు దేవుడు అన్నారు. నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా శాస్త్రపరమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి వ్యక్తులు, ఎవరో ది గ్రేట్ అట్రాక్టర్ అనే ఆయన ఉన్నాడు. ఆ అట్రాక్టరే అటువైపు ఆకర్షించుకుంటూ అందరిని నడిపిస్తూ, అన్నింటిని నడిపిస్తూ చేస్తూ ఉండటం జరిగింది అని చెప్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళు ఫలానా దేవుడిని ఒప్పుకోకపోవచ్చేమో కానీ, అంటే యెహోవా దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడనో, లేకపోతే ముస్లిం దేవుడు ఒక ఆయన ఉన్నాడనో, లేకపోతే హిందువుల దేవుడు ఒక ఆయన ఉన్నాడనో, లేక బౌద్ధుల దేవుడను, జైనుల దేవుడను, సిక్కుల దేవుడను, జొరాస్ట్రియన్ల దేవుడు, ఇలా ఈ పేర్లు అనేది పర్టికులర్ గా చెప్పకపోయినా, ఈ ప్రకృతిలో, లోకంలో ఉన్నటువంటి ఈ క్రమాలు, ఈ సిస్టమ్స్, ఆ నిర్మాణాలు, ఇవన్నీ చూసినప్పుడు దేవుడైతే ఉన్నాడండి అన్నటువంటి ఆలోచనలకు వచ్చేస్తారు. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక శుభ పరిణామం పిల్లలు. ఎందుకనంటే అసలు ఎవరూ లేరు, దేవుడు లేడు, దెయ్యం లేడు అనే వితండవాదం జీవితం కంటే, ఎవరో ఒకరు ఉన్నారు దీని వెనక. లేకపోతే ఈరోజు మనం ఇంత సిస్టమేటిక్ గా దీన్ని చూడలేము. ఎందుకంటే ఎవరు రన్ చేస్తున్నారు? చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి. కొన్ని విచిత్రమైనటువంటి డౌట్స్ రావాలి మనకి. ఏంటంటే, భూమి మీద మనకు వాహనాలున్నాయి. మోటార్ వాహనాలున్నాయి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, అలాగే పట్టాల మీద నడిచే ట్రైన్స్, అలాగే నీటి మీద నడిచేటటువంటి పెద్ద పెద్ద షిప్స్, ఆకాశాల్లో విహరించేటటువంటి పెద్ద పెద్ద విమానాలు,
హెలికాప్టర్లు, ఇవన్నీ రాకెట్స్, ఇవి తిరగాలనుకోండి, అవి భ్రమణాలు జరిగించాలనుకోండి, అవి జరగటానికి కంపల్సరిగా వాటికి ఏముండాలి అని అంటే ఫ్యూయల్ ఉండాలి. వాటికి ఇంధనం కావాలి. ఆ ఇంధనం లేకపోతే ఒక్క ఇంచు కూడా కదలలేదు. సరే, బానే ఉంది. భూమి మీద, నీటిలోను, ఆకాశంలో, గాలిలోను వాహనాలు తిరగటానికి ఫ్యూయల్ కావాలి, బానే ఉంది. మరి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి భూమి కూడా తిరుగుతోంది కదా! నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో ఇదైతే నమ్ముతారు, ప్రపంచం అంతా నమ్ముతారు. భూమి అయితే తిరుగుతుందని నమ్ముతారు. దాంట్లో ఏం తిరుగులేదు. భూ భ్రమణం నమ్ముతారు, భూ పరిభ్రమణం నమ్ముతారు. తన చుట్టూ తాను తిరగడాన్ని నమ్ముతారు, సూర్యుని చుట్టూ తిరగడాన్ని అందరూ నమ్ముతారు. అక్కడ నాస్తికులు లేదు, ఆస్తికులు లేదు, హేతువాది లేదు, అందరూ నమ్ముతారు. మరి భూమి మీదే కొద్ది దూరం వెళ్ళటానికి ఒక చిన్ని వాహనం కొద్ది మందిని ట్రావెల్ చేయటానికే అటు ఇంధనం కావాల్సి వస్తే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి? ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద వాహనం తిరగటానికి, నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో తిరగటానికి దానికి కూడా ఫ్యూయల్ కావాలి కదా! తిరిగే ప్రతి దానికి, ప్రతి జీవికి అసలు అయవాహనం కాదు, మనం తిరగటానికి కూడా మనం చలిస్తున్నాం కదండి, మనము తిరుగుతున్నాం కదా. అక్కడికి ఇక్కడికి పనిచేస్తున్న చోటికి, ఉద్యోగానికి, పిక్నిక్లకని, టూర్లకని, బంధువుల ఇళ్ళకని, రకరకాల పరిస్థితుల్లో పనుల కోసం, చదువుల కోసం తిరుగుతున్నాం కదా మనం. మనం తిరగటానికి కూడా ఏముండాలి? ఇంధనం కావాలి. ఇంధనము ఆహారం తీసుకోవటం ద్వారా వస్తుంది. మానవుడు తిరగటానికి ఇంధనం కావాలి. మానవుడు వాడుతున్న వాహనాలు తిరగటానికి ఇంధనం కావాలి. మరి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి భూమి తిరగటానికి ఏ ఇంధనం కావాలి? కొందరు అన్నారు. ఏమనంటే, ఆల్రెడీ భూమిలో ఏమున్నాయటండి? భూమిలో ఏమున్నాయండి ఆల్రెడీ? ఖనిజాలున్నాయి. పెట్రోల్ ఉన్నది, కృష్ణ ఉన్నది, అన్ని జాతుల మెయిన్ పెట్రోల్ నిధులున్నాయి కదండీ! పెట్రోల్ నిధులున్నాయి గదా! ఇప్పుడు పెట్రోల్ నుంచి కదా మనకు డీజిల్ రావటం, కిరోసిన్ రావటం, ఎన్నున్నాయి గదా! భూమిలోనే పెద్ద ట్యాంక్, భూమికి ఎంత పెద్ద ట్యాంక్, దాంట్లో నుంచి కదా మనం తీసుకుంటున్న దాన్ని. మరి భూమిలోనే ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకుంటోంది భూమి అని ఒకటి కవర్ చేశాడు. అలా అన్నప్పుడు మనకు తెలివైనటువంటి డౌట్ రావాలి. ఏంటదండి? ఏమన్నా వచ్చింది ఎవరికైనా డౌట్ అది? భూమి ఎలా వాడుకుంటుంది, తిరుగుతోంది అంటే దీని ఉద్దేశం, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడంటూ ఒక ఆయన లేడు అన్నటువంటి కాన్సెప్ట్ ను బలపరచడానికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఒకవైపు ఎవరో ఉన్నారు 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 అంటూనే ఆయన అయితే దేవుడు కాదు, దేవుడు లేడు, దెయ్యం లేదు, అది అట్లా జరిగిపోతుంది అని చెప్పటానికి ఈ ఉదాహరణలు వాడతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వాటిని తిప్పి కొట్టాలనుకోండి, ఏం చెప్పాలి? ఏం ఆలోచన రావాలి చెప్పండి? భూమి లోపల ఉన్నటువంటి ఈ చమురు నిక్షేపాలను వాడుకొని భూమి తిరుగుతోంది అని అంటున్నారండి. దీనికి విరుగుడుగా మనం ఏం చెప్పాలి చెప్పండి? మరి వందనాలన్నా, ఈ భూమి మనము వాటర్ కోసం వాటర్ ఎందుకు పడతానన్నా మరి అన్ని చోట్ల మరి ఇంధనమే పడచ్చు కదా. ఓకే ఓకే, అదొక సహేతుకమైనటువంటిదే. ఇంకా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే, ఇప్పుడు మన తండ్రిని, మన దేవుణ్ణి నిరూపించవలసిన వాళ్ళం ఆయన్ని బాగా ఎరిగిన మనమే. ఇందుకొరకు ఇట్టి దుర్మార్గపు భావజాలాన్ని, ఇట్టి తెలివిలేని, బుద్ధి లేని, ఆలోచన లేని, జ్ఞానము లేని భావజాలాన్ని తిప్పికొట్టడంలో కూడా వాడు మారతాడు లేడో తర్వాత సంగతి. మనకన్నా సమాధానం మనం తెలియాలి కదా. అందుకొరకు నేను మీ ముందు ఈ ప్రశ్నలు రైస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇంకెవరికైనా ఏమైనా ఆలోచనలు వచ్చాయండి?
అంటే వాటిని నడపడానికి మనిషి కావాలి కదా అంటారు. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఇది కూడా ఒక సాలిడ్ క్వశ్చన్. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు వాహనాలు మనుషులు నడుపుతున్నాడు కదా, బస్సు నడుపుతున్నాడు డ్రైవరు, తర్వాత ట్రైన్ నడుపుతున్నాడు, లోకో పైలట్ అంటారు ఆయన్ని, ట్రైన్ నడిపాయన్ని. తర్వాత ఓడ నడిపాయని కెప్టెన్ అంటున్నారు, ఆ ట్రైన్ నడిపే ఆయన్ని, అది విమానాన్ని నడిపేటువంటి ఆయన్ని పైలట్ అంటున్నారు. మరి భూమిని నడిపోతున్నది ఎవర్రా మరి? ఫ్యూయల్ అయితే చెప్పావు, బాగానే ఉంది. ఎవరు నడుపుతున్నారు అని అడగండి. నో ఆన్సర్. ఇంత పెద్ద వెహికల్ ని, ఎంత పెద్దదండి వాహనం చెప్పాలంటే, వాహనం కింద చెప్పాలంటే, మరి దీన్ని ఎవరు నడుపుతున్నాడు? ఆన్సర్ లేదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అందులోనే, ఇంకొక ప్రశ్న. అదేంటంటే, ఆ భూమి లోపల ఉన్నటువంటి ఈ చమురు నిక్షేపాలన్నింటినీ భూమి వాడుకుంటూ ఉంటే నీకు నాకు మిగులుతుందా? అసలు ఎన్ని వేల లీటర్లు కావాలండి ఒక విమానం పోవాలంటే, విమానం నడిపించబడాలంటే భూమి మీద ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆ రెక్కల నిండా వేల లీటర్లు ఉండదు ఫ్యూయల్, తక్కువ ఉండదు. ఒక చిన్న వాహనం ఎన్ని ఎన్ని విమానాలు అయితే సరిపోతాయండి ఒక భూమికి? మరి ఇంత భూమి నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుందంటే ఒక్క నిమిషానికి కూడా సరిపోదు భూమి వాడుకుంటే లోపల ఉన్న ఫ్యూయల్, తెలుసా మీకు? అంటే వాహనం సైజు పెరిగే కొద్దీ, దాని వేగం పెరిగే కొద్దీ ఫ్యూయల్ ఖర్చు అవటం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద వాహనం అయితే అంత ఎక్కువ కాలుతుంది జరుగుతుంది. ఇప్పుడు చాలా వాహనాలు లైట్ వెయిట్ యూజ్ చేస్తున్నారు అనుకున్నారు, మైలేజ్ రావాలి. మైలేజ్ వచ్చేటటువంటివి వెయిట్ తక్కువ ఉండాలి, తర్వాత సైజు తక్కువ ఉండాలి. మైలేజ్ రాకుండా ఉండాలి అన్నప్పుడు పెద్ద సైజు ఉంటాయి, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. అవి రావు. ఇప్పుడు మనం టీవీఎస్ 50 అనేది ఎక్సెల్ ఉంది కదా, టీవీఎస్ బండి 2 వీలర్, అది మైలేజ్ బాగా ఇస్తుందా? బుల్లెట్ బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుందండి? తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? ఇస్తుందండి మైలేజ్. ఎక్సెల్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? వాహనం కదా, వెయిట్ తక్కువ. ఇది వెయిట్ చిన్నది, ఎక్సెల్ వాహనం చాలా చిన్నది. ఆ బుల్లెట్ చూస్తే ఎట్లా ఉంటదంటే, ఒక మనుషుల్లో పెద్ద జగాంటిక్ మనుషులు ఉంటారు చూసారా, అంటే నెఫీల్ చూసినట్టు, అనాకు వంశం వాళ్ళు అంటారే, ఆ ఫిలిస్టీన్లు చూసినట్టు ఉంటది ఆ బుల్లెట్ చూస్తే. చూడటానికే ఉంటదండి. అదొక భయానకమైన ఆకారం లాగా ఉంటుంది. అందుకే దాని మైలేజ్ ఎంత వస్తుందండి? 40 కిలోమీటర్లు కూడా రాదండి, తెలుసా మీకు? 40 కిలోమీటర్లు కూడా రాదు. కానీ కొన్ని వాహనాలు లైట్ వెయిట్ ఉండి చిన్న సైజులో ఉన్నటువంటి వాహనాలు 80, 90, 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి కూడా ఉన్నాయి. సైజుని బట్టే కన్జంప్షన్, అంటే ఖర్చు అయ్యేది, కాల్చబడేది ఉంటది కదా, వినియోగించబడేది. ఆ భూమి సైజుకు నిజంగా భూమిలో ఉన్న ఫ్యూయల్ వాడుకొని ఉంటే నిమిషానికి కూడా సరిపోదు, అంత పెద్దది. కథలు చెప్తున్నారు మానవుడికి, ఎవడో వినేవాడు ఉంటాడని, చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకునేవాడు లోకంలో అంతా ఉంటాడని, ఇలాంటి కట్టు కథలు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఒక్కటి ఫస్ట్ పాయింట్, ఏదో నమ్ముతున్నాం, ఏదో శక్తి ఉంది అంటున్నాం. ఒకవైపు ఏదో శక్తి ఉందని చెప్తూనే దాని అంతటా అదే జరుగుతుందండి ప్రపంచంలో, దేవుడు ఎక్కడ ఉన్నాడండి అని మాట్లాడడం చాలా పొరపాటు, తెలివి తక్కువ తనం. అది వారిని వాళ్ళే ఖండించుకోవటం. ఏదో ఉందయా, సరే మీరు దేవుడు అనుకుంటున్నారు, మేము ఆ దేవుడు అనుకోవట్లేదు, శక్తి అంటున్నాం, ఓకే జానేదో అని వదిలేస్తే పర్లేదు. మళ్ళీ దీనికి దొంగటెరుగుడు ఎందుకు? ఇదే తప్పు. సో మొట్టమొదటి విషయం, దేవుడి విషయంలో మతానికైతే ఏదో ఒక శక్తి అయినా ఉంది అని ఎక్కువ మంది, మెజారిటీ ప్రపంచంలో నమ్ముతున్నారు. వాళ్ళలో మనలాంటి వాళ్ళు ఆస్తికులు, ఆ శక్తి కాదయా, ఆ శక్తి ఎవరో కాదు, దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనకు తండ్రి. ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఇది శుభ పరిణామం. ప్రపంచంలో నాస్తికుల కంటే, అంటే దేవుడు లేడు అని వాదించే వాళ్ళకంటే, దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలీదు, నిరూపిస్తే నమ్ముతాం అనేవాళ్ళు హేతువాదులు. కారణాలు చూపించండి దేవుడు ఉన్నాడు అనడానికి అనేవాళ్ళు హేతువాదులు. ఈ హేతువాదులు నాస్తికుల కంటే ఆస్తికులు, అంటే దేవుడు ఉన్నాడు, మనకు ఫలం ఇస్తాడు,
మనకు ఆయన సమస్తమై ఉన్నాడు అని నమ్మగలిగినటువంటి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆస్తికులు అంటారు. వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది మొట్టమొదటి విషయం, శుభపరిణామం. ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తే దేవుడికి సంబంధించి ఆ అదృశ్య శక్తి అంటూ ఒక ఆయన ఉన్నాడు అని నేను చెప్తూ ఉంటాను కదా, శక్తి ఏదో ఉంది అన్నట్టు చెప్తాను కదండి. అది తెలుసుకోవటానికి ఏం కావాలి? టూల్స్ కొన్ని ఉండాలి. ఎవరి గురించైనా తెలుసుకోవటానికి కొన్ని స్టాండర్డ్స్ ఉండగలగాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ కావలసినటువంటి పరిస్థితులు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది మీకు అర్థం కావటానికి. మన జీవితంలో మన అమ్మ పాత్ర ఏమై ఉందో, మన నాన్న పాత్ర ఏమై ఉందో అనేది పుట్టిన వెంటనే ఎందుకు తెలియదు అంటారు? జ్ఞానం లేదు కదా. మనం పుట్టిన వెంటనే అక్కడ మీరు గమనించండి, పుట్టిన వెంటనే ఎవరిని చూస్తామండి? మనం అమ్మనే చూస్తాను. అమ్మని చూస్తాం కదా. అసలు మనం చూసిన తొలి రూపం అది కదా. అమ్మ ఏ రూపంలో ఉన్నా, ఏదో అందచందాలని పెద్ద లేకపోయినా, కలర్ పెద్ద లేకపోయినా, హైటు వెయిట్ పెద్దలాగా లేకపోయినా, ఏం చేసినా ఎట్లా ఉన్న పరిస్థితి ఉన్నా మొదటగా చూసింది మనం అమ్మని. చూసిన వెంటనే అమ్మని ఎందుకు కనుక్కోలేకపోతున్నాం మనం? భూమి మీద అలా కళ్ళు తెరవగానే చూసిన వెంటనే అసలు మొదటి స్పర్శ కూడా అమ్మదే కదా, మొదటి ముద్దు అమ్మదే. అవునా కాదు? మీరు చెప్పండి. మొదటి స్పర్శ అమ్మదే, మొదటి ముద్దు అమ్మదే, మొదటి చూపు అమ్మదే. మరి ఎంతగా దగ్గరున్న అమ్మ గురించి అందరికీ అప్పుడు పుట్టినప్పుడే ఎందుకు తెలుసుకోలేరు? క్వశ్చన్ అడిగా అనుకో, మీరు ఆన్సర్ ఏం చెప్పగలరు? జ్ఞానం లేదు కదా పిల్లలకి. వెరీ గుడ్. ఒక్కరి గురించి జ్ఞానం తెలుసుకోవటానికి ఉండాలి, ఏం ఉండాలండి? గుర్తింపు ఉండాలి. జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడి గురించి లోకంలో లేకపో అనే నాస్తికుడికి గాని, ఉన్నాడో లేదో నాకు చూపిస్తేనే నమ్ముతాను, నాకు కారణాలు కావాలని అడిగే హేతువాదికి గాని, ఎవడి లేడని చెప్పలేం కానండి. ఉండడం అయితే ఉన్నాడు, అది ఎవరో తెలియదు మాకు అని అనుకునేటటువంటి వాళ్ళకి గాని ఏమి లేదు. జ్ఞానం లేదు. అది దేవుని గుర్చినటువంటి జ్ఞానం లేదు. అన్ని బాగానే ఏడ్చాయి, మిగతావన్నీ బాగానే ఏడ్చాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందంటే జ్ఞానరాహిత్యంగా మారుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. మరి ముఖ్యంగా దైవికమైనటువంటి ఉనికిని తెలుసుకోవటానికి మానవ జ్ఞానం ఒక్కటే పనికిరాదు. మానవ జ్ఞానం ఎన్నో వస్తువులు ఆవిష్కరించడానికి పనికొస్తుంది. మానవ జ్ఞానం ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవడానికి పనికొస్తుంది. మానవ జ్ఞానం సంపాదించుకోవడానికి పనికొస్తుంది. మానవ జ్ఞానం 10 మందిని తన వైపు ఆకర్షించుకోవడానికి పనికొస్తుంది. కానీ అది దేవుణ్ణి సమీపించటానికి మాత్రం సరిపోయేది కాదు. ఇది ఎలా చెప్పగలం? అసలు వాస్తవంగా ఆ జ్ఞానంతోనే అన్ని తెలుసుకుంటున్నాం కదా, అన్ని సాధించేస్తున్నాం కదా. దేవుడి గురించి కూడా ఇది ఉంటే సరిపోతుంది అని భ్రమపడుతున్నారు చాలా మంది. అది కానే కాదు. ఎందుకంటే ఒకసారి చూద్దాం, మానవులు నిజంగా ఆయన గురించి ఎరిగిన వారే అయితే ఎలా ఉంటారు, ఎరగని వారు ఎలా ఉంటారు అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడండి. ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలించేయండి. 22వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇప్పుడు ఒక సైంటిస్ట్ చూసినప్పుడు మనకు మేధావి అని అనిపిస్తుంది ఎవరికైనా. ఒక టీచర్ని, ఒక లెక్చరర్ని, ఒక ప్రొఫెసర్ని చూసినప్పుడు వీళ్ళు మేధావులు అనిపిస్తుంది.
రాజకీయ నాయకులను చూస్తే వాళ్ళు మేధావులు అనిపిస్తుంది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మీరు ఎవరినైతే జ్ఞానులని గుర్తించారో వీళ్ళు ఎట్లా ఉన్నారట అంటే, జ్ఞానులమని చెప్పుకుంటున్న బుద్ధిహీనులట. ఎందుకు ఇంత మాట అనేసాడు ఆయన అని అంటే, 23వ వచనం అంటాడు, వారు అంటే ఎవరిల్లు? ఈ అవివేక హృదయం కలిగినటువంటి వారు, అంధకార హృదయం కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులమని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారట? అక్షయుడకు దేవుడి మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమండి, మనకు తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనాశాల ఐడియా ఉందండి ఎవరికైనా? మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. సారు శ్రీహరి కోట షార్ అంటారు కదా. శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని, ఆ ఇస్రో ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ప్రయోగాలన్నీ ఆకాశంలో పంపించేటప్పుడు, శాటిలైట్స్ పంపించేటప్పుడు అక్కడి నుంచి పంపిస్తారు. అక్కడి నుంచి పంపించే లోపు ఏం చేస్తారు తెలుసా అండి సైంటిస్టులు? తెలుసా మీకు? దగ్గరలోనే ఒక దేవత ఉంది, అక్కడ ఒక గుడి ఉందండి. ఆమె గుడి దగ్గరికి అక్కడికి పోయి అక్కడ శాటిలైట్లు పెట్టి పూజ చేసి అంతరిక్షంలో పంపిస్తారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని అనుకుంటున్నారు వాళ్ళు? ఆ దేవతలు అనుకుంటున్నారు. ఒక విగ్రహాన్ని అనుకుంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంటది, వీళ్ళకి ఏమీ తెలివి మేధావులరా అని అన్నాడు. ఒక చిన్న విషయం చెప్తారు, మీకు అర్థం కావట్లేదు. డిగ్రీ చేసి ఉంటారు, డిగ్రీ వరకు చదివి ఉంటారు, పీజీలు చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు, బాగా గొప్ప చదువు చదువుకుంటూ ఉంటారు. కానీ ఎవరిని దేవుడు అంటారండి? విగ్రహాన్ని సూర్యుడు దేవుడు. వెళ్ళి మొక్కుతారు. సూర్యుడు దేవుడు, సూర్య నమస్కారం. అసలు పెద్దలు ప్రారంభములో ఆ కాన్సెప్ట్ ను ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు. ఉదయం సూర్యోదయం నుంచి 9 గంటల లోపు వరకు, ఉదయం 9 గంటల లోపు వరకు విటమిన్ డి న్యాచురల్ గా మన ఎముకలకు బలాన్ని ఇచ్చేటటువంటిది, మన శరీరానికి పటుత్వాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేటటువంటిది విటమిన్ డి ఆ సూర్యుల్లో నుంచి దేవుడు రప్పిస్తాడు. అందుకే ఎప్పుడైనా మీరు చూస్తే పిల్లలు యాక్టివ్ గా లేరండి అని చెప్తే డాక్టర్లు చెప్పే మాట చాలా సార్లు పేరెంట్స్ ఎండలో పెట్టమంటారండి. ఉదయాన్నే ఎండలో పెట్టండి పిల్లల్ని అంటారండి. ఎండలో పెట్టండి పిల్లల్ని అంటారు. చాలా మంచిది. అంటే సూర్యుడి నుంచి ఏదో విటమిన్స్ వస్తున్నాయని, సూర్యుడిలో నుంచి వస్తున్నటువంటి ఆ కిరణాల వల్ల ఈ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయని, ఆ మొక్కలు ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని అంటారని, ఆ మొక్కల నుంచే అందరికీ ఆహారం వస్తుందని, అందరికీ ఆహారం వస్తుందంటే మొక్కల కారణం, మొక్కలు బతకడానికి సూర్యుడు కారణం. కాబట్టి ఇంత గొప్ప పని చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఎవరు? దేవుడు అని ఫిక్సేషన్. పాలిస్తుంది, ఆవు పాలిచ్చేస్తుంది, ఆ పాలలో నుంచే పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, ఆవు మాంసం ఇచ్చేస్తుంది, చర్మం ఇచ్చేస్తుంది, కొమ్ములు ఇచ్చేస్తుంది, తన బిడ్డలకు కూడా లేకుండా మనకి ఇచ్చేస్తుంది కనుక, సో ఇస్తున్నది కనుక, ఇంత త్యాగం చేస్తున్నది కనుక, ఇంత మీద మన మీద ప్రేమ చూపిస్తుంది కనుక, ఇప్పుడు గోవు ఎవరు అంటే మాత
అని ఇంకా చెప్పాలంటే దేవత అనేటువంటి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులలో కొందరు, మీకు తెలుసో తెలీదో, గోమూత్రాన్ని తాగుతారు. తెలుసా? సరేనండి. ఏదో సాధారణ ప్రజలు చేశారంటే అని అనుకోవడానికండి, దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి కూడా గోమూత్రం వెళ్ళి తాగేస్తున్నాడు. మీకు ఒక సత్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరో పోస్టులు పెట్టారండి, నిజంగా అభినందనీయులు. అలాంటివన్నీ మా దగ్గరికి తీసుకుని రావటం చేసినటువంటి ఆ దేవాది దేవుడు మరింత స్తోత్రార్హుడు. ఏం పెట్టారు తెలుసండి? గోవు మూత్రంలో అంత గొప్పతనమే ఉంటే ముందు గోవు ఏం చేసినా తెలుసా? చెప్పండి. అంత గొప్పతనమే, అంత శ్రేష్టతే ఉంటే గోమూత్రంలో, గోవు నిజంగా ఏం చేసి ఉండాలి అంటే, ఏమన్నా మీకు తడుతుందా? ఐడియా ఏమన్నా? తట్టట్లేదా? మళ్ళీ చెప్పండి. గోవు మూత్రంలో అంత ప్రత్యేకత, అంత గొప్పతనం ఉంటే, గోమూత్రం చాలా ఔషధ గుణాలు ఉన్నది అని చెప్పేసి మెడిసిన్లు కూడా వాడుతున్నారు, ఆయుర్వేదం మెడిసిన్లలో అని తెలుసు మీకు. అంత గొప్పదే అయితే గోవు మొదటిగా ఒక పని చేసి ఉండాలి. ఏమిటది? ఏం చేసి ఉండాలి? గోవు ఏం చేస్తుందండి అనుకుంటున్నారా? గడ్డి తింటుంది. ఇంకమ్మా నేనేం చెప్తున్నానంటే అమ్మా, అది అంటే నెగిటివ్ గా చెప్పే విషయం కాదు, పాజిటివ్ గా ఒక పని చేసి ఉండాలి. అంత గొప్పతనం. పాల కన్నా ముందు ముహూర్తం తాగాలన్న, పాల బదులు. రైట్, మంచి మంచి మాట అమ్మా. అక్కడ అంత గొప్పదైతే పాల దగ్గరికి ఎందుకు పోతున్నారు? అందరూ మూత్రం పట్టుకొని తాగొచ్చు కదా ఏమండి? ఒక్కటి. ఇంకొక సాలిడ్ క్వశ్చన్ ఉంది, అదేంటంటే అసలు తన పిల్లలకు కూడా ఏం దాపిస్తుంది? తాపిస్తుందండి. గోవు పిల్లలకి ఏం దాపిస్తుందండి? పాలే ఇస్తారు. ఇప్పుడు శ్రేష్టమైనదని తెలిస్తే ముందు ఎవరికి పెడతామండి మనం? పెట్టుకుంటామండి. పిల్లలకు పెడతారు. ఇట్లా పాలు దాపించడం నేర్పించింది ఎవరు? ఆ పిల్లలకి అమ్మే కదా. మన అమ్మ కూడా మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనుకుంటున్నారు? పాలెళ్ళ దాకా తీసుకెళ్ళిపోయి తాగు అని ఇచ్చేస్తుంది, నేర్పించేస్తుంది కదా, దారి చూపిస్తుంది కదండి అమ్మ. ఆ పొదుగు దగ్గరికి తీసుకెళ్ళిపోయింది తప్ప ఆ మూత్రం వచ్చే ప్లేస్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదా అమ్మ? పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు. దానికి తెలుసు మూత్రంలో ఏమీ లేదు, పాలలోనే ఉన్నాయి అని చెప్పేసి తన పిల్లల్ని కూడా పాల దగ్గర తీసుకుని వస్తూ ఉంటే పిచ్చి జ్ఞానం. అందుకే దేవుని గురించి తెలుసుకోవటానికి మానవ జ్ఞానం సరిపోదు. ఎక్కడ దాకా పోయింది అంటే, ఇదిగో రాళ్ళ దగ్గరికి, రప్పల దగ్గరికి, జంతువుల దగ్గరికి, పక్షుల దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయి ఎంత మౌఢ్యంలోనికి వెళ్ళిపోయిందంటే అంత మౌఢ్యంలోకి వెళ్ళిపోయింది. దరిద్రం. ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు. ఏమన్నా తెలుసా అండి? చదువులకు సంబంధించినటువంటి సిలబస్ లో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. యూనివర్సిటీ ఏం యూనివర్సిటీ చెప్పమంటారా? జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన యూనివర్సిటీ సిలబస్ లో పెట్టేస్తామని చెప్పాడు ఆయన. పిల్లలు చదువుతున్నటువంటి సిలబస్ లో పెట్టేస్తామని చెప్పాడు. నిజంగా చూడండి, పరిపాలకులు సైతం ఎలా తయారైపోయారు అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాట అంత సత్యం. వాళ్ళ జ్ఞానులని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయిపోయారని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలండి. తర్వాత మన వాళ్ళ దగ్గరకు వద్దాం. మన వాళ్ళని, జ్ఞానులని, వివేకవంతులని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుల కంటే ముందు దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు అందరి గురించి దేవుడు చెప్పిన మాట మన వాళ్ళకు కూడా అందరికీ తెలియదండో.
దేవుడి గురించి మన వాళ్ళ క్రైస్తవులకు కానీ ఇస్రాయేళ్ళకి కానీ అందరికీ తెలియదు. ఏంటి ఎంత మాట అనేస్తున్నారు మీరు అంటారా? ఒకసారి చూసిన తర్వాత మీరే చెప్తురు కానీ. ఏమండి, మొదటిది యూదుల దగ్గరకు వద్దాం. వాళ్ళే కదా మన పెద్దల దగ్గరకు వద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను 8వ వచనం వరకు. 3 వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా ముందుకు సాగండి. దయచేసి అందరూ నోట్ చేసుకోండి. చాలా అవసరమైన విషయాలు మనకి ఇదండి. ఏమండి, చదువుతున్నాను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరు ఈ పరిపూర్ణులు? అదే చెప్తున్నాడు. అది లోక జ్ఞానం కాదు. అంటే లోక జ్ఞానము కలిగినటువంటి వారిని లోకం పరిపూర్ణులు అనుకుంటుంది. వాళ్ళ మధ్య మాట్లాడుతున్నామయ్యా మేము అంటున్నాడు పౌలు గారు. ఇది ఏమవుతుందంటే నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు. లోకాధికారుల జ్ఞానం నిరర్ధకం అయిపోతుందట. ఎవరు ఈ లోకాధికారులు? ఎందుకు నిరర్ధకమైపోతుంది వాళ్ళ జ్ఞానము అని చెప్తూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే కింది చూద్దాం. 7వ వచనంలో దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది అంటే ఆ దైవ జ్ఞానం లోకాధికారుల్లో ఎవ్వనికిని తెలియదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అర్థం కావటానికి మనందరికీ ఈ మట్టి బుర్రలు అర్థం చేసుకోవటానికి మహాజ్ఞానంతో నింపబడినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ఈ లోకాధికారులు ఎవరు? ఈ పరిపూర్ణులు ఎవరు? నిరర్ధకమైపోతున్నటువంటి జ్ఞానులు ఎవరు అని మనకు అర్థమైంది ఈ మాటను బట్టి. యేసుప్రభుకు సిలువ వేసినటువంటి బృందాలు 2 ఉన్నాయి. ఒకటి రోమా ప్రభుత్వం, 2 దానికి ప్రేరకులుగా నిలిచినటువంటి యూదుల అల్లరి. అవునా? యూదులే అండి. 2 ఉన్నాయి. ఇద్దరున్నారమ్మా. ఇద్దరున్నారు ఇక్కడ. రోమా ప్రభుత్వపు అధికారులు ఉన్నారు, ప్లస్ యూదులు ఉన్నారు. సిలువేసిన వాళ్ళు ఎవరు అంటే రోమా ప్రభుత్వ అధికారులు అడిగితే ఏం చెప్తారండి వాళ్ళు? మేమే విధించాం అంటారా? అంటారా? ఒకవైపు యూదులు ఏం మాట్లాడతారు? మేమే అసలు అడ్డు తొలగించేసుకున్నాం, ఓ పని అయిపోయింది అన్నటువంటి రీతిగా వాళ్ళు అంటారు. కాబట్టి ఇరువురు కూడా ఏం లేని వాళ్ళు అని అంటే వీళ్ళు పరిపూర్ణులని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, మా వెనక దేవుడు ఉన్నాడు, దైవ గ్రంథం ఉంది, దైవ నడిపింపు ఉందనే భ్రమలో బతుకుతున్నటువంటి వాళ్ళు యూదులైతే, మేము ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులము, మాకు తిరిగే ఉంది, మాకు మించిన జ్ఞానం ఏముంది అని విర్రవిగుతున్నటువంటి వాళ్ళు రోమా ప్రభుత్వ అధికారులు. ఇద్దరికి బుద్ధి లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలనే సమాప్తం చేయాలనుకుని చంపేయాలనేటువంటి ఆలోచనలు చేస్తే వాళ్ళకి బుద్ధి ఎక్కడ ఉందని అంటారండి. బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు పౌలు గారు. అద్భుతమైన ఆలోచన. అందుకే మనులు మాణిక్యములను ఎన్ని ఉన్నా ఏది ఉన్నా అది సున్నా, మధ్యలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా అని మోడర్న్ డేస్ లో పాట ఉంది. కాబట్టి ఈ సున్నాల దగ్గరికి ఒక్కడిని తీసుకుని వస్తే సిస్టర్ ఒక మాట చెప్పారు, రామాదేవి సిస్టర్ నిన్న డిస్కషన్ లో. ఎన్ని సున్నాలు ఉన్నా కూడా వాటికి ముందు స్టార్టింగ్ లో 1 పెట్టాం అనుకోండి, దాని వాల్యూని మారిపోతుంది. ఆ ఒక్కడే యేసుప్రభువు వారు. ఆయన్ని లేకుండా తీసేయాలనుకుంటే బ్రతుకు కోట్లో కూడా కోట్లు ఉన్న ఆస్తి కూడా సున్నాలు అయిపోతాయి కదా. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోగలిగితే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదులలో ఉన్నటువంటి తెలివితేటలు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులకు ఉన్నటువంటి తెలివితేటలు అక్కడ ఏడ్చాయి. నెక్స్ట్ మన వాళ్ళ దగ్గరకు వద్దాం. మన వాళ్ళంటే ఎవరనుకుంటున్నారు? ఎవరండి? యూదులు అయిపోయింది తల్లి. అంటే మిమ్మల్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇక్కడే ఉన్నారా, ఎక్కడికైనా పోయారా అని అర్థం చేసుకుంటాను. ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరి గురించి? రోమీల గురించి, యూదుల గురించే కదమ్మా. మళ్ళా యూదులు అంటున్నాం,
మనోళ్ళు అనగానే ఎవరు గుర్తురావాలి ఇప్పుడు? క్రైస్తవులన్న. ఆ, క్రైస్తవులు. అది క్రైస్తవులు. అది యూదులు అయిపోయారు కదా. ఆ? దేశాన్ని పరిపాలించే చక్రవర్తుల గురించి ఆలోచన చేశాం కదా. రోమా ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నాను అన్నయ్య. ఆ టైంలో అనుకొని రోమా ప్రభుత్వం ఓకే, గురించి చెప్పేశారు. ఇంకా లేదమ్మా, యూదు ఇద్దరు గురించి అయిపోయిందమ్మా. ఆ, ఆ, ఇద్దరు కలిసి కదా చేసింది ఆ కార్యం. అదే అతి ఓకే, జ్ఞానము. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వద్దామంటే క్రైస్తవుల దగ్గరకు వద్దాం. మన వాళ్ళు ఎట్లున్నారు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అంటే కొంతమందికి మీకు తెలుసో తెలీదు, మనలో చాలా మందిని మనం గమనిస్తుంటే కూర్చుంటే ఏసై అంటారు, లేస్తే ఏసై అంటారు. లేదా హైందవ సోదరులు ఒక ఊత పదంగా వాడుతుంటే పదం ఒకటి ఉంటది. ఏంటదండి? పెద్దానికి చిన్నదానికి కానిదానికి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. ఎవరికైనా ఐడియా ఉందా? రామ రామ అంటారన్నా, లేకపోతే గోవింద గోవింద అంటారు. ఆ ఇంకా ఇంకా వాళ్ళు వాడే రెగ్యులర్ పదాలు కొన్ని ఉంటాయి. మనకు పెద్దగా అంటే వద్దు అని అనుకుని వచ్చేసాం కాబట్టి చాలా వరకు రావు. కానీ నేను వాళ్ళ మధ్య ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా, స్కూల్ పరంగా. పరమాత్మ స్కూల్ పరంగా లేదమ్మా, నారాయణ నారాయణ. అవును. ఎక్కువగా ఆ పదం వాడుతూ ఉంటారు. కూర్చునేటప్పుడు నారాయణ అంటారు, లేచేటప్పుడు నారాయణ అంటారు. ఈవెన్ ఆశ్చర్యపడేటప్పుడు ఒక తప్పు జరిగింది అనుకున్నప్పుడు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడానికి కూడా ఏమంటారండి? నారాయణ 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 అంటారు. అయ్యో రామా అని కూడా అంటారు. అట్లాగా ప్రతి సందర్భములో వాళ్ళు ఏదో ఒక ఊత పదంలాగా వాడినట్టు మనవాళ్ళు కూడా ఏసయ్య ఏసునాయన. ఇప్పుడు అసలు ఆయనను పిలుస్తున్నావంటే ఆయన స్థాయి, ఆయన పరిష్కరించగలిగిన విషయం ఉండాలి. అంత ఉంటేనే మనం పిలవగలగాలి. ఏటి అయిన దానికి కానిదానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి చిన్నదాని పెద్దదానికి ఏమంటే ఇప్పుడు ప్రధానమంత్రి అన్నారు అనుకోండి, ఏటి నడుము నొప్పి వచ్చినప్పుడు, కిందికి దిగేటప్పుడు, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి. ప్రధానమంత్రి నువ్వు దిగేటప్పుడు ఏంటి, నువ్వు కూర్చునేటప్పుడు ఏంటి, నువ్వు నిద్ర లేచేటప్పుడు ఏంటి అంటే దాని ఉద్దేశం ఎట్లా తీసుకెళ్లారంటే మన వాళ్ళంతా, అబ్బా దేవుడు అంటే ఎంత భక్తి ఉందండి. అందుకే దేవుడు ఒక వార్నింగ్ బెల్ ఇచ్చాడు. ఏమిటో తెలుసండి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు. చీటికి మాటికి ఎందుకు పిలుస్తావు అంటే ఆయన అంత పని పాట లేకుండా ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నామో తెలియకుండా ఉంటున్నాం, అది మాత్రం భక్తి అనుకో. అదే చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. ప్రభువా ప్రభువా అని పిలిచి, మీకోసం ఏదో హైందవ సోదరులకు రామకోట ఉన్నట్టు క్రీస్తు కోటి ఉంది తెలుసా మీకు? జపమాల పెట్టుకొని క్రీస్తు కోటి చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. రాస్తా ఉంటారు కొంతమంది తెలుసా, జీసస్ 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 జీసస్. ఇట్లాంటివన్నీ ఉన్నాయండి, పలుక్కుంటూ ఉంటారు. లోపల గొనుగుళ్ళ సణుగుళ్ళు లాంటిది ఉంటారు. అట్టంటలో ఉన్నారట. సరే, అలాంటి వాళ్ళు ఏమవరటండి? పరలోక రాజ్యంలో ప్రవేశమే చేయరట, ప్రవేశమే కుదరదట. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. అసలు దేవుడికి ఒక చిత్తం ఉంది. మన చిత్తం అంతా ఆయన ముందు పరుచుకుంటాం తప్ప ఆయన చిత్తం తెలుసుకోవాలని ఎంతమంది అనుకునేది. ఎప్పుడైనా మనం గమనించండి, మనం ఎంత వెనకబడి ఉన్నామంటేనండి, ఏ రోజైనా మన పుట్టినరోజు అప్పుడు కావచ్చు, మన పెళ్లి రోజు అప్పుడు కావచ్చు, లేదా మన అమ్మ నాన్నల పుట్టినరోజు అప్పుడు కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, నాన్నది కావచ్చు, అమ్మది కావచ్చు, లేదా వాళ్ళ పెళ్లి రోజు కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, ఒక అకేషన్, డాడీ నా విషయంలో నీకు ఏమన్నా ఆశలు ఉన్నాయా అని ఒక కూతురు గాని, ఒక కొడుకు గాని, అమ్మను గాని, నాన్నను గాని అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారంటారా? మీలో ఎవరన్నా ఉన్నారా అలాంటి?
నా ప్రశ్న అర్థమైందండి? లేదండి. ఏ రోజైనా అడిగామా మనము మన అమ్మ నాన్నల దగ్గరే? అంటే దేవుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడండి, కళ్ళ ముందున్న వాళ్ళను అర్థం చేసుకోలేకపోతే నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారా అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం ఆశిస్తూ ఉంటారు తెలుసా అండి? ఎప్పుడు చూసినా డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలని మన చిత్తంలో మన ఇష్టంలో ఉన్న వాటినే చెప్తుంటాం. బట్టలు కావాలంటావు, డప్పు కావాలంటావు, బంగారం కావాలంటావు, తరాలు కావాలంటావు, పొలాలు కావాలంటావు, తిండి కావాలంటావు, బైక్ కావాలంటారు, కార్లు కావాలంటారు. అన్ని మన చిత్తంలో ఏముందో వాళ్ళకి చెప్తాం తప్ప ఎప్పుడు చూసినా. మరి జీవితంలో ఒక్కసారైనా ప్రశాంతంగా అమ్మ నాన్నలు కూర్చోపెట్టుకొని, నా మీద నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా డాడీ, మమ్మీ అని మనం ఎప్పుడైనా అడుగుతావా? ఏ మా రోజు అడిగారన్నయ్య. ఏమ్మా ఏమ్మా మా పిల్ల వెరీ మా గుడ్, పిల్ల అడిగారన్నయ్య. వెరీ గుడ్ అమ్మా. ధన్యులు, వాళ్ళు ధన్యులే, వాళ్ళ కలిగిన మీరు ధన్యులే. కొద్దిగా చెప్పాలంటే అడగాలి. ఇప్పుడు దాకా ఒకవేళ అడగపోయి ఉంటే ఇప్పుడైనా అడగండి. మంచి తల్లిదండ్రులనే, మళ్ళీ రక్షణ లేని తల్లిదండ్రులను, లేకపోతే దేవుడు అంటే గురి లేని తల్లిదండ్రులను, దేవుడిని కూడా లైట్ తీసుకునే తల్లిదండ్రులు వద్దు. వాళ్ళు కాదు అడగాల్సింది. భక్తులు ఉన్నారు కదా అమ్మ నాన్నలు, వాళ్ళని అడగండి. మమ్మీ డాడీ ఏం ఆలోచన ఉంది నా కోసం, అది ఆ పిల్లలు అడిగి తెలుసుకునేటట్టుగా మనం పెంచగలగాలండి. లేదా అడిగి తెలుసుకోకపోయినా కనీసం చూసి తెలుసుకుంటూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాం గారిని ఇసాక్ గారు అడగలే, కానీ అబ్రహాం గారి జీవితమే ఒక పాఠంగా ఇసాక్ గారికి అర్థమైంది. అందుకే నాన్న గుడారంలో ఉంటే కొడుకు గుడారంలోనే ఉన్నాడు, అంత కోటీశ్వరులైనా. అలాగే ఇసాక్ గారిని చూసి ఇసాక్ గారు ఏం చెప్పలేదు, ఇసాక్ గారిని ఏం అడగలేదు, డాడీ నా గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు, డాడీని చూసి ఫాలో అయిపోయాడు. అట్లా ఫాలో అన్న అయిపోతున్నట్టు లక్షణం కావాలా? లేదా తెలియనప్పుడు ఏం నీ ఆశ ఏముంది, ఆలోచన ఏముంది, ఇది మనం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం పొందుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఏమై ఉన్నాం? మనకు పాకెట్ ఇచ్చింది వాళ్ళే, పాకెట్ మనీ ఇచ్చింది వాళ్ళే కదా. మన జన్మనిచ్చింది వాళ్ళే, వృద్ధిని కలగజేస్తున్నటువంటి పరిస్థితుల్లో తలమునకలు అవుతున్నది వాళ్ళే. వాళ్ళని అడగలేని వాళ్ళు దేవుడు అడుగుతాం ఏంటండి? అందుకే పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడే వెళతాడు పరలోకానికి అని చెప్తున్నాడు ప్రభులు వారు. ఆ చిత్తం ఏంటో దేవుణ్ణి అడగము, ఆలోచన చేయము, చదవము, దైవజన్ని అడగము. ఏమయ్యా నా దేవుడి చిత్తం నా పట్ల ఏమైనా చెప్పయ్యా అని దైవజన్ని ఏ రోజన్నా అడిగి ఉంటాం మనం. దైవజనుడు ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు, అది కూడా మనం గ్రహించిన స్థితిలో ఉంటాం. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే మనలో కూడా బుద్ధిహీనులు ఉన్నారు, జ్ఞానహీనులు ఉన్నారు, దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోలేని ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. కింది చదువుతాం ఇంకా 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఇంతకు ఈ బ్యాచ్ ఎవరిది ప్రభువా? మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యాలు ఎలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. ఎవరండి వీళ్ళు? మరి ఈ పని చేసే వాళ్ళని ఎవరంటాం మనం ఇప్పుడు? అంటున్నారు. పాస్టర్ గారులండి, సేవకులు కదా. సేవకులు పాస్టర్ గారులు 3 ముఖ్యమైన పనులు చేశారట. ఒకటి, నీ నామమున ప్రవచించలేదా. ప్రియారిటీ వైజ్ కూడా ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఇప్పటికీ దేని పిచ్చోళ్ళు ఉంటారు చెప్పంటారండి? భవిష్యత్తు పిచ్చోళ్ళు ఉంటారు. రాసి పెట్టుకోండి కావాలంటే. భవిష్యత్తు పిచ్చోళ్ళు ఎక్కడ దాకా ఎందుకు? నేను రక్షణ పొందుకోక మునుపు నేను పేపర్ చదివానంటే పక్కాగా రాశి ఫలాలు చూస్తా, వార ఫలాలు చూస్తా. జ్యోతిష్యం నాకు బాగా ఇష్టం. చిలక జోస్యం చెప్తామంటే వదిలిపెట్టను. అప్పటి కాలంలో, ఇప్పుడు కాదు. చిలక జోస్యం చెప్తానంటే వదిలిపెట్టను నేను. ఎవరన్నా సోది చెప్తామంటే వదిలిపెట్టాం. కంప్యూటర్ జాతకం అంటే వదిలిపెట్టాం. అవన్నీ అంటే అది భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. ఏ రాసుల వాళ్ళకి ఏం కలిసి వస్తాయి, ఏవి కలిసి రావు, ఏది నష్టం, ఏది లాభం కలుగుతుంది, ఏ టైం మంచిది, ఏ టైం మంచిది కాదు, ఇవన్నీ ఉంటాయి చూసారండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా కొంతమంది మిగతా సోదరులు, మంచి రోజు కాదు అని చెప్పేసి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి దేవుడు కరోనా లాంటి వాటిని రప్పించాడు. కొంతమంది అంటారు మంగళవారం రోజున ఎవరు వెళ్ళకూడదటండి ఇంట్లో నుంచి బయటికి? ఆడబిడ్డ బయటికి వెళ్ళమంట. ఆడబిడ్డ కాదు తల్లి, ఇంకా లక్ష్మీదేవి ఉన్నా లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అనే పేరున్నోళ్ళు కాదు.
డబ్బు, పైసలు. శుక్రవారం డబ్బు రోజు కూడా కూడా పోకూడదు. అంటారండి, డబ్బు. శుక్రవారం రోజు కూడా పోకూడదు అంటారు కదా. సరే, నేను అడుగుతున్నాను, మొత్తం ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందండి, అది మంగళవారమే జరిగింది. కరోనా వద్దులేండి, కరోనా పక్కన పెడతాం, ఇప్పుడు కరోనా లేదు కదా అంటారు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, డబ్బు కట్టండి అంటారు. అయ్యో మేము శుక్రవారం కట్టమండి, మంగళవారం కట్టమండి అన్నారు అనుకోండి, అయితే పాడే కట్టండి అంటారు. అంతేనా? అంటే డాక్టర్ ఆ రోజులలో, ఆ టైంలలో ఇవన్నీ ఏం గుర్తురావు. వచ్చిందే గుర్తురాదు. అప్పుడు లక్ష్మీదేవి గుర్తురాదు, భయం మృత్యుదేవత గుర్తు గుర్తొస్తుంది. వస్తుంది. ఏంటి పిచ్చి? ఏమండి? ఇప్పుడు గమనించండి, ప్రవచించలేదా ఇప్పటికి కూడా? ఏమండి, బైబిల్ అంతా తెలిసినటువంటి దైవజనుడు అంటే మనకు పెద్ద కిక్ అనిపించదు, మనకు పెద్ద కాన్సన్ట్రేషన్ అనిపించదు. దానికి ముందు ఒక ట్యాగ్ లైన్ ఉండాలి. ఏమనండి? ప్రవచన వరము కలిగిన గొప్ప దైవజనులు అంటే, అప్ప ఇది కదా మనకు కావాల్సింది. ప్రస్తుత వరం కలిగిన పెద్ద దైవజనుడు అండి. నెక్స్ట్ ఇచ్చారమ్మా, అది తర్వాత ఇచ్చారు. ఫస్ట్ ఏంటి అని అంటే, ముందు ప్రవచించలేదా అని, దానికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. మీరు గమనించండి, దైవజనులలో ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎవరికి ఎక్కువ సంఘంలో సభ్యులు కానీ, ఇవన్నీ కానీ, ఫాలోయింగ్ కానీ, డబ్బు కానీ, ఈ ప్రవచనాలు చెప్పే ఆయనతోనే ఉంటాయి. ఎక్కువ ఆడే ఉన్నారయ్యా, ఎక్కువ అదే ఉంది ఇప్పుడు. చిత్రాలైనటువంటి ప్రవచనాలు చెప్తారు. అవి వాళ్ళు చెప్పినవి ఎన్నో నెరవేరలేదని వీళ్ళకు తెలుసు, కానీ వాళ్ళే నమ్ముతారు. అది అటువంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడో తెలియదు. అసలు వాళ్ళకు అన్ని తెలుసు అనుకున్న వాళ్ళకు కూడా ఏం తెలుసో అన్నటువంటి విషయం కూడా మనం ఆలోచన చేయమండి. ప్రవచనాలు. నెక్స్ట్, దయ్యాలను వెళ్ళగొట్టేటటువంటి భూత వైద్యుడు అంటారే. దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఈ మధ్యకాలంలో పేర్లు అడుగుతారు కదా, ఎంక్వైరీ పేర్లు అడుగుతూ ఉంటే, అది ఒకసారి ఒక చర్చ్ మెంబరు విజయవాడ ఏరియా నుంచి మాకు వలస వచ్చేసాడు కడపకి. ఆయన అంటాడు, ఆమెకు మానసిక ఆరోగ్యం బాగలేక ఒక సహోదరిమణి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కేకలేస్తోంది. అది దయ్యమే తమ్ముడు, నువ్వు దాన్ని పేరు అడుగు, ఎంక్వైరీ అడుగు, ఎందుకు వచ్చావారు అడుగు, పో అని చెప్పు, యేసునామం అని చెప్పి వెళ్ళిపోద్ది అని నాకు చెప్తున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చినట్టు ఆయన. ఇంకొకడు అయింటే దుకాణం తెరిచేసేవాడు ఇప్పటికి. ఇంకొకడు అయింటే ఏదో అంటారు చూసారా, దొరికిందిరా ఛాన్స్ అని, కోతి కప్పు సుప్పు దొరికింది అన్నట్టుగా, దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఇంకా దయ్యాలతో మాట్లాడే దయ్యాల రాజులు ఎక్కువైపోయారు. తెలుసా మీకు? పేరేం పేరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎంతవరకు ఉంటావు, ఇన్ని చెప్తూ ఉంటే, అది చెప్పినట్టుగా వీడు ఉంటూ ఉంటే ఇంక ఈయనెందుకు, వెళ్ళిపో అని క్షణంలో పంపించేయడం జరిగింది. ఒక్కసారి అడిగాడు, నీ పేరేంటి అని, శానా అని చెప్పింది. మనకు తెలియాలని, ఎన్ని దెయ్యాలు వెళ్ళి ఆక్రమించుకునే మనకు తెలియాలని, ప్రభువు తెలియక కాదు, ఆయన సర్వజ్ఞుడు. ఆ విషయం మనకు తెలియక యేసు ప్రభు కూడా క్వశ్చన్, నీ పేరేంటి అడిగాడు కదా, మనం కూడా ఫాలో అవుతాం. ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు దయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు. తర్వాత ఏంటి, అనేకమైన అద్భుతాలు చేసేవాళ్ళు అని. అద్భుతాలు చేసేవాళ్ళ వైపు వెళ్ళిపోయింది ప్రపంచం అంతా. ఆయన ఏమి అద్భుతాలు చేస్తాడు దైవజనుడు అని అంటే, ఇప్పటికీ కొంతమంది దైవజనుల విషయంలో చెప్తూ ఉంటారు, అందరికీ నీళ్ళని ఏం చేస్తాడటండి ఆయన, ఏమ్మా? కాదమ్మా, తీయని జలంగా మార్చేస్తానంటాడు ప్రార్థన చేసి. నాకు తెలియగడుగుతాను. ఇప్పుడు కానాలో అవసరమైనటువంటి ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఇంటి యజమానుడికి మధ్యలో అలాంటివి అయిపోతే అవమానకరంగా ఉంటది కనుక, అది శుభకార్యంలో ఇలాంటివి జరగకుండా, అవమానం కలగకుండా, అవమానం ప్రతిగా ఆనందాన్ని, ఆధిక్యతను ఇచ్చేవాడు కనుక ఆయన అది విధంగా నిరూపించుకోవడానికి చేశాడు. ఇంతకు ఈయనెవరు ఎందుకు చేయమన్నారు, ఎవరు చేయమన్నారు ఈ పని? సరే, నీళ్లను తీయగా మార్చి చేశావు. ఒకసారి చెప్పండి, ఆలోచన చేయండి. నీళ్లను తీయని నిలగా చేసావు,
ఏమైంది? ఏం ప్రయోజనం కలిగింది? యేసుప్రభు ఆ సూచక్రియ అద్భుతం చేసినందువల్ల శిష్యులు నమ్మారు ఆయన్ని. యజమానుడికి అవమానం తప్పిపోయింది, శిష్యులు నమ్మటం జరిగింది, దైవ కార్యం జరిగింది అక్కడ. ఇప్పుడు ఈయన చేయటం వల్ల ఏం వస్తుంది? కానీ ఎంత గొప్ప దైవజనుడు అండి నిజంగా అయ్యగారు అని అనుకుంటారు లేదా? చెప్పండి. అద్భుతాలు చేసేస్తాను. ఇదిగో పలానా చోట పేర్లు పెట్టి పిలిచేస్తాను. ఎంత అద్భుతం అండి అది. ఇంతమంది మధ్యలో నన్ను గుర్తించేశాడు, నా ప్రాబ్లం ఏంటో గుర్తించేశాడు. ఇదంతా ఒక డ్రామా, పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది, మనకు తెలియదు. అందుకే ఇలాంటి వాళ్ళు అంటే ఏమర్థమైందండి? యేసుప్రభు గురించి ఏమర్థమైందండి వాళ్ళకి? ప్రభువును ప్రకటిస్తున్న ప్రభు ప్రతినిధులను చెప్పుకుంటున్న వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, నేర్పించే వాళ్ళకే తెలియకపోతే ఇంక కింద నేర్చుకునే ఎలా ఉంటారండి? యథా రాజా తదా ప్రజ అన్నట్టు, యథా సేవక తదా విశ్వాసి. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. నా బిడ్డలు నా దగ్గర సంఘంలో సహవాసంలో ఉంటున్నటువంటి బిడ్డలు, సంఘ బిడ్డలు నేను గమనిస్తూ ఉంటాను. కాస్త అటు ఇటుగా నాలాగే వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు, నాలాగే చెప్పడానికి ముందుకు పోతూ ఉంటారు. ఎందుకంటే మీ బిడ్డలు మీలాగా ఉంటారు, నా బిడ్డలు నాలాగా ఉంటారు, ఎవరి బిడ్డలు వాళ్ళలాగా ఉంటారు కదా. ఆత్మీయ తండ్రి లక్షణాలు తెలియకుండానే అందిపుచ్చుకుంటారు పిల్లలు. వీడు టచ్ అంటే కింద ఉన్నాడు టచ్ అనుకోండి, ఏమంటాడండి? టచ్ బ్యాచ్ ఉంటుంది కింద కూడా, అవునా కాదు? పడగొట్టేది ఏంటండి? నిలబెట్టాల్సింది పోనిచ్చి పడగొట్టేటువంటి వాళ్ళు అట్టటోడే కావాలి మనకి, అవునా కదా? ఈ లోకమేళ అది ఎవరు వెంట పోతుందంటే అట్టటోళ్ళే వెంట కదా పోయేది. కనుక ప్రియులరా, అలాంటి వాళ్ళతో ప్రభు అన్న మాట ఏంటి? 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ఇది అక్రమమా ఏంటి? యేసుప్రభు నామంలో ప్రవచించడం తప్ప, యేసుప్రభు నామంలో దయ్యాలు వెలగొట్టడం తప్ప, యేసుప్రభు నామంలో అద్భుతాలు చేయటం తప్ప. ఆయన సొంత నామంలో చేయట్లేదు కదా ఆయన. ఎందుకు అక్రమం అంటే యేసుక్రీస్తు నామం పేరిట చెయ్యాల్సింది ఏంటో తెలియటం. ఏం జరగాలండి యేసుప్రభు పేరిట? యేసుప్రభు నామం ఏం జరగాలని చెప్పాడు దేవుడు? ఇంత ముందు కూడా మీతో ఈ విషయం డిస్కస్ చేసి పంచుకోవటం జరిగింది. ఒకసారి చూద్దాం. వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్. దాన్ని రెఫరెన్స్ రూపంలో చూద్దాం. మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం ఒకటి చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం అండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు పేరిట అద్భుతాలు జరగాల, యేసుప్రభు పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టబడాలా, యేసుప్రభు పేరిట ప్రవచించబడాలా, యేసుప్రభు పేరిట జరగాల్సింది ఏమిటని చెప్తున్నాడండి? యెరూషలేము మొదలుకొని సమస్త జనాల్లో యేసుప్రభు పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఆడు చేస్తున్నాడు అది. ఈ దేవుడి ప్రతినిధులను చెప్పుకున్నటువంటి కాపర్లకు, సేవకులకే తెలియని పరిస్థితి ఉంటే ఎంత రిస్కీ టాస్క్ తెలుసా అండి? ఎంత సవాలకరమైన విషయం తెలుసా అండి దేవుడి గురించి తెలుసుకోవటం మనకే. అర్థం చేసుకోండి ఏమండి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకు తెలియలేదు, అధికారులకు తెలియలేదు, ఆనాటి యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలియలేదు. అలాగే ఈ రోజు దేవుడి ప్రతినిధులను చెప్పుకున్నటువంటి క్రైస్తవులకు కూడా తెలియట్లేదు. అంత సవాలుకరమైంది దేవుడి గురించి తెలియటం అంటే. లోక జ్ఞానంలో పండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తర్వాత చూద్దాం. ఇది దేవుని గురించిన సత్యంలో ఒక్క ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంట్రడక్షన్ లో కూడా పూర్తి అవ్వాల. నెక్స్ట్ డేకి మనం ఇంట్రడక్షన్ లో 2వ పార్ట్ను కూడా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2 విషయాలు మనం చూసాం ఇప్పుడు దాకా. మొట్టమొదటిది
సార్వత్రికంగా దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఒక శక్తి ఉంది అని అందరూ నమ్ముతూనే, మరోవైపు ఆయన లేడని ఆయన ఉనికిని ప్రశ్నించే కొన్ని పనికి మాలిన ప్రశ్నలు వేస్తూ గలిబిలి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాం. ఇక రెండవ విషయం, ఖచ్చితంగా దేవుడి గురించి తెలియటం కోసం లోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేది పని చెయ్యదు, అదొక్కటే సరిపోదు అని ఎగ్జాంపుల్తో సహా చూసాం. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయం. తర్వాత విషయాలు రేపటి దినాన్ని మనం ధ్యానిద్దామండి. ఇప్పటి వరకు విన్న వాటిలో ఏమన్నా సందేహం ఉంటే అడగండి, ఎవరైనా లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.